ఎస్ఆర్ఎల్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగాం డిస్టిక్. ఇప్పుడు మనకు వచ్చేసి ఒక 20 గుంటల ల్యాండ్ అయితే వచ్చింది యాదగిరి గుట్ట దగ్గర వంగపల్లి విలేజ్. ఇది 80 ఫీట్ రోడ్ అండి. చుట్టూ మనకు వెంచర్స్ అవి ఉంటాయి. ఈ 80 ఫీట్ రోడ్కి ఇది మనకు నార్త్ ఫేస్ రోడ్తోనే వస్తుంది. 20 గుంటలు మనకు పక్కనే విలేజ్ ఉంటుంది. విలేజ్ కానుకొని వెంచర్ ఉన్నది. వెంచర్ పక్కనే వస్తుంది. మనకు ఈ చుట్టూ మనకు ఎదురుగా కానీ ఇటు కానీ వెంచరు. ఈ కనిపించే పొలాలే అండి. ఇది రోడ్ సెంటర్ నుంచి మనకు సెట్ బ్యాక్ వచ్చేసి 40 ఫీట్ ఉంది. అంటే 80 ఫీట్ రోడ్ ఇది ప్రపోజల్. ఆల్రెడీ వర్క్ అయితే పెండింగ్ ఉంది రోడ్ది. ప్రస్తుతానికి మనకు యాదగిరి గుట్ట నుంచి అంటే వంగపల్లి విలేజ్ నుంచి 4 కిలోమీటర్లు ఉంటుంది. ఇది బౌండరీ అండి. మనకి ఇది వెంచర్ వాళ్ళది. ఈ కడి నుంచి లైన్ నుంచి అనుకొని మనకు స్ట్రేట్గా ఇలా నుంచి వెనకాల మనకు గ్రీన్గా కడి అవుపిస్తుంది కదా, ఆ బాయిగడ్డ వరకు ఈ పొలాలు అయితే మనకు వస్తాయి. విత్ వాటర్తోనే ఒక 20 గుంటాస్ అయితే అమ్మకానికి ఉంది. ఇది విలేజ్కి ఆనుకునే ఒక వెంచర్ పక్కనే ఉంటుంది. మనకు నేషనల్ హైవే వరంగల్ హైవే 163 నుంచి మనకు వచ్చేసి 4 కిలోమీటర్స్ వస్తుంది లోపలికి. 4 కిలోమీటర్స్ దూరంలో మనకు రాబోయే RRR నుంచి ఒక 4-5 కిలోమీటర్ దూరంలో ఉంటాము. ఇది నార్త్ ఫేస్ రోడ్ ఉంటుందండి. రోడ్కి ఎదురుగా మనకు వెంచర్ ఉంటుంది. ఇటు పక్కన విలేజ్ ఉంటుంది. మనకు మంచిగా ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ టైప్లో కట్టుకొని ఒక 20 గుంటల్లో ఉండే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. సైట్ కూడా మనకు చాలా బాగుంటుంది. మన మొబైల్ లెక్క మంచి రెక్టాంగులర్లో వస్తుంది ల్యాండ్ అయితే. సాయిల్ అయితే మాత్రం ప్యూర్ రెడ్ సాయిల్. చూస్తున్నారు వీడియోలో చూసినట్టు ఉంటుంది. సాయిల్ కూడా బాగుంటుంది. రెడ్ సాయిల్ ఉంటుంది బాగా. ఇదే సైట్ అండి. మనం క్లియర్గా ఒప్పించేదే సైటు. ఇక్కడ నుంచి బౌండరీస్, అక్కడ నుంచి మళ్ళీ గట్ట ఆఫీస్ ఉంది కదా, ఈ చిన్న ఈ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. మనకు ఫర్ గుంట వచ్చేసి 3,50,000 రూపాయలు చెప్తున్నారు. గుంటకి స్లైట్లీ నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది. ఇది రైతు దగ్గరనే ఉంది డైరెక్ట్. కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి. ఇది గట్కేసర్ నుంచి మనకు 30 కిలోమీటర్లు వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి 30 కిలోమీటర్, RRR నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ వెంచర్ కానుకొనే ఉంటుంది. విలేజ్ పక్కనే ఉంటుంది.